రాష్ట్ర సెక్రటేరియట్ భద్రత మరింత కట్టుదిట్టం చేసింది సర్కార్. ఇప్పటికే 2 కోట్లతో అడుగడుగున కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా సెక్రటేరియట్కు వచ్చే విజిటర్స్ కు డిజిటల్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇక నుంచి సెక్రటేరియట్కు వచ్చే ప్రతి విజిటర్ వివరాలు అన్ని సాఫ్ట్వేర్లో పొందుపరచనుంది రాష్ట్ర ప్రభుత్వం. సెక్రటేరియట్ విజిటర్స్ కి డిజిటల్ ఫోటో ఐడి పాస్లు అమల్లోకి తెచ్చింది సర్కార్. ఆవిర్భావ దినోత్సవం నుంచి సెక్రటేరియట్ లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సందర్శకుల వివరాలతో పాటు వారు ఏ పనులపై వస్తున్నారు, ఏ ఛాంబర్స్ కు వెళుతున్నారు అనే అంశాలన్నింటినీ సిస్టంలో ఫీడ్ చేయనున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన డిజిటల్ పాసెస్ విధానాన్ని జీఏడీ అడిషనల్ సెక్రటరీ శంకర్ అధికారికంగా ప్రారంభించారు. ఇవాల్టి నుంచి సెక్రటేరియట్ కు వచ్చే సందర్శకులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకుని రావాలని సూచించింది ప్రభుత్వం. ఐడి కార్డు లేకుంటే పాస్లు జారీ చేయొద్దని అధికారుల్ని ఆదేశించారు సిఎస్ రాజీవ్ శర్మ. డిజిటల్ పాస్ల ద్వారా సందర్శకుల కదలికలతో పాటు వారి అవసరాలను కూడా తెలుసుకునే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. పాలనలో పారదర్శకత పెంచేందుకే డిజిటల్ పాస్ విధానం ప్రవేశపెట్టామంటున్నారు అధికారులు.